హాయ్ ఆల్, వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్. ఈ యొక్క సెషన్‌లో మనము డీబగ్గింగ్ టెక్నిక్స్ కమాండ్స్ ద్వారా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనం లాస్ట్ సెషన్‌లో డీబగ్గింగ్ యొక్క ఓవర్‌వ్యూ అనేది తెలుసుకుందాం. డీబగ్గింగ్ ఓవర్‌వ్యూ అంటే ఆహ్, డీబగ్గింగ్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ మానిటరింగ్ ద డేటా వైల్ వి ఆర్ డూయింగ్ ద కోడ్ ఎగ్జిక్యూషన్. ఓకే. దట్ ఈస్ ద డీబగ్గింగ్. ఓకే. సో, ఇప్పుడు మనము కోడ్ ద్వారా ఓకే. కోడ్ ద్వారా మనము రన్ టైమ్‌లో ఆ యొక్క కోడ్ అనేది ఏ విధంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఓకే. మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు, కోడ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ యొక్క కోడ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ ద వన్ వేరియబుల్. ఓకే. ఆ వేరియబుల్ సంబంధించినటువంటి వాల్యూ ఏమి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ పీరియడ్ టైమ్‌లో. ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైమ్‌లో దాని యొక్క వాల్యూ ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఏముంటుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఈ యొక్క సెషన్‌లో నేర్చుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. Let me prepare the one variable. Let's say let food item name is equal to pizza. అదే విధంగా ఓకే. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ ద కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనము ఏ యొక్క ఫైల్‌లో మనము డీబగ్గింగ్ అనేది చెక్ చేయాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. యాస్ ఆఫ్ నౌ నాకు ఒక సింగిల్ స్క్రిప్ట్ ఫైల్ ఉంది కాబట్టి ఆ యొక్క సింగిల్ స్క్రిప్ట్ ఫైల్‌లోకే నేను డీబగ్గింగ్ అనేది చెక్ చేస్తున్నాను. ఓకే. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో నంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి. జనరల్‌గా మనము బ్రేక్ పాయింట్ అనేది డీబగ్గర్ కీవర్డ్ ఇచ్చేసి సెట్ చేస్తాం. ఓకే. లెట్ మీ ప్రిపేర్ ద డీబగ్గర్ కీవర్డ్. నేను డీబగ్గర్ కీవర్డ్ అనేది యాస్ ఆఫ్ నౌ ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఓకే. ఓన్లీ ఒక సింగిల్ ప్లేస్ దగ్గర. ఇక్కడ బ్రేక్ పాయింట్ అనేది పెడుతున్నాను. మనము రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా గానీ వి హావ్ టు గెట్ ద సమ్ ఐడియా. అంటే ఎగ్జాక్ట్‌గా మనము బ్రేక్ పాయింట్ అనేది ఎక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రేక్ పాయింట్ సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వి కెన్ మానిటరింగ్ ద వాల్యూస్ ఆఫ్ 7 అండ్ 8. లెట్ మీ సీ వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ద ఫుడ్ ఐటెమ్ నేమ్. ఓకే. ఐ పుట్ ద డీబగ్గర్ అట్ లైన్ నంబర్ 10. ఓకే. గో టు ద కోడ్. ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఎప్పుడైనా గానీ మనకు డీబగ్గర్ అనేది ఎప్పుడు ఆన్ అవుతుంది? కోడ్ డీబగ్గర్ అనేది ఎప్పుడు ఆన్ అవుతుందంటే, మనము ఎగ్జిక్యూషన్ చేసే క్రమంలో, కోడ్ ఎగ్జిక్యూషన్ చేసే క్రమంలో ఇది ఆన్ అవుతుంది. డీబగ్గర్ అనేది ఆన్ అవుతుందనమాట. ఓకే. రన్ టైమ్‌లో ఇది ఆన్ అవుతుంది. ఏ విధంగా అయితే ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఏ విధంగా అయితే రన్ టైమ్‌లో అంటే డ్రైవ్ చేస్తున్నటువంటి కార్‌ని ఏ విధంగా అయితే బ్రేక్ పాయింట్ దగ్గర పెట్టి స్టాప్ చేసి, ఏ విధంగా అయితే లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర అయితే వస్తువులు ఏ విధంగా అయితే చెక్ చేస్తున్నాడో, అదే విధంగా మనం ఏం చేస్తామంటే, ఒక రన్ టైమ్‌లో జరిగేటప్పుడు ఒక కోడ్ ఎగ్జిక్యూషన్ చేసే క్రమంలో డెవలపర్ అంటే ట్రాఫిక్ పోలీస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదైతే ఉంటారో, అదే విధంగా మనము డెవలపర్‌తో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఒక పర్టిక్యులర్ లైన్ దగ్గర అయితే స్టాప్ చేస్తున్నాను. ఒక ఇమేజ్‌లో మీకు ఇక్కడ చూసిన విధంగా ఎట్లయితే పర్టిక్యులర్ లైన్ దగ్గర ఎట్లయితే ఏ విధంగా స్టాప్ చేస్తున్నానో, అదే విధంగా నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. లైన్ నంబర్ 10 దగ్గర స్టాప్ చేస్తున్నాను. ఓకే. నౌ ఇప్పుడు ఐ కెన్ వాచ్ ద కోడ్. ప్రెజెంట్ నేను మౌస్ ఓవర్ చేస్తే ఫుడ్ ఐటెమ్ దగ్గర చూడండి. పిజ్జా అని వచ్చింది. ఓకే. ఈవెన్ లైన్ నంబర్ 8 దగ్గర నేను మౌస్ ఓవర్ చేసినప్పుడు వేరియబుల్ దగ్గర నాకు దానికి సంబంధించినటువంటి వాల్యూ వచ్చింది. అదే విధంగా నేను సింగిల్ స్టాప్ అయితే నేను బ్రేక్ పాయింట్ కాకుండా మల్టిపుల్ బ్రేక్ పాయింట్స్ కూడా నేను సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు పుట్ ద డీబగ్గర్ ఇంటూ హియర్ ఆల్సో లైన్ నంబర్ 14 అండ్ లైన్ నంబర్ 18లో కూడా నేను డీబగ్గర్ అనేది సెట్ చేస్తున్నాను. ఓకే. 3 బ్రేక్ పాయింట్స్ పెట్టాను. వి కెన్ పుట్ దట్. ఇక్కడ మనకు ప్రెజెంట్ వచ్చేసేసేసి లైన్ నంబర్ 10 దగ్గర ఆటోమేటిక్‌గా కంపైలర్ అనేది స్టాప్ అయి ఉంటుందన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు మనకు కమాండ్స్ ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఇక్కడ డీబగ్గర్ అని అయిపోయింది కదా! కీవర్డ్ ద్వారా మనం కోడ్ అనేది బ్రేక్ పాయింట్ పెట్టాం. కమాండ్ రెజ్యూమ్ F8 అంటే ఏంటంటే కంటిన్యూ రన్నింగ్ కోడ్ అంటిల్ టు ద నెక్స్ట్ బ్రేక్ పాయింట్.
అంటే ఇప్పుడు నేను F8 ప్రెస్ చేస్తే నేను నెక్స్ట్ బ్రేక్ పాయింట్ దగ్గరికి ఫైర్ అవుతాను. నెక్స్ట్ బ్రేక్ పాయింట్ దగ్గరికి ఆటోమేటిక్‌గా కంపైలర్ అనేది జంప్ అవుతుంది. సో, ఈ బిట్వీన్ ఆఫ్ ది ప్రాసెస్ అనేది కోడ్ ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూషన్ అయ్యి నెక్స్ట్ F8 ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ బ్రేక్ పాయింట్‌కి ఫైర్ అవుతుందనమాట. ఆ యొక్క కోడ్ కంపైలర్ అనేది నెక్స్ట్ బ్రేక్ పాయింట్ దగ్గరికి వెళ్లి ఆగిపోతుంది. ఓకే. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే బ్రేక్ పాయింట్స్. ఓకే. సో, ఇప్పుడు బ్రేక్ పాయింట్ ఎక్కడుంది మళ్ళా లైన్ నంబర్ 14 దగ్గర ఉంది బ్రేక్ పాయింట్. ఓకే. సో, నేను F8 అని ప్రెస్ చేయడం వల్ల చూడండి F8 ప్రెస్ చేస్తున్నాను. ఆర్ మనము F8 కోడ్ ద్వారా కమాండ్ ద్వారా ప్రెస్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మీరు ఐకాన్ చూసారా? ఇక్కడ మీరు ఐకాన్ చూసినట్లయితే సో, దీన్ని కూడా అంటే F8 కమాండ్ అని యూజ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క డిస్‌ప్లేలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఐకాన్ అయినా కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ నేను కమాండ్ యూజ్ చేస్తున్నాను F8. సో, F8 ప్రెస్ చేయడం వల్ల చూడండి. ఈ యొక్క డీబగ్గర్ అనేది నెక్స్ట్ యాక్టివేట్ అయిపోయింది. సో, మళ్ళా F8 చేయడం వల్ల మళ్ళా నెక్స్ట్ లైన్‌కి డీబగ్గర్ అనేది కంపైలర్ అనేది జంప్ అయిందనమాట ఇక్కడికి. ఓకే. సో, మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో, ప్రెజెంట్ ఐ యామ్ అట్ లైన్ నంబర్ 10 లైన్ నంబర్ 10 దగ్గర ఉన్నాను. సో, ఫుడ్ ఐటెమ్ ఐ కెన్ మూవ్స్ ఓవర్. అగైన్ ఐ కెన్ మూవ్స్ ఓవర్. ఐ కెన్ సీ దట్ కోడ్. అగైన్ F8 అంటే నెక్స్ట్ యాక్టివ్ బ్రేక్ పాయింట్‌కి కోడ్ కంపైలర్ అనేది జంప్ అవుతుంది. ఓకే. సో, ఈ బిట్వీన్ ప్రాసెస్‌లో ఏమైతే ఉంటుందో ఈ యొక్క బిట్వీన్ ప్రాసెస్‌లో కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మానిటర్ ద కోడ్ వి కెన్ మానిటర్ వాట్ ఈస్ హావింగ్ ద డేటా ఇన్ దట్ పర్టిక్యులర్ వేరియబుల్. సో, నేను డెలివరీ లొకేషన్ చూస్తే ఢిల్లీ అని ఉంది చూడండి. ఓకే. సో, డెలివరీ లొకేషన్ చూస్తే ఢిల్లీ అని ఉంది. సో, మళ్ళా F8 మళ్ళా జంప్ చేసిన తర్వాత మళ్ళా ఈవెన్ హియర్ ఆల్సో ఐ కెన్ సీ ద ఎస్టిమేషన్ టైమ్ ఐ కెన్ మానిటర్. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఐ యామ్ హావింగ్ 3 బ్రేక్ పాయింట్స్. ఓకే. సో, ఈ యొక్క క్రమంలో మళ్ళా మీరు ఆహ్, కన్సోల్ లాగ్ మీరు చెక్ చేసుకోవాలంటే వి కెన్ సీ ద కన్సోల్ లాగ్స్. ఇప్పుడు నేను ప్రెజెంట్ లైన్ నంబర్ 10లో ఉండడం వల్ల బిట్వీన్ ఆఫ్ ద కోడ్ ఐ కెన్ సీ నేను కన్సోల్ లాగ్ ఫుడ్ ఐటెమ్ అనేది ఇక్కడ ఫుడ్ ఐటెమ్ అనేది డిస్‌ప్లే చేశాను. సో, ఈ యొక్క కోడ్ అనేది మీరు దీనికి సంబంధించిన అవుట్‌పుట్ చెక్ చేసుకోవాలంటే వి కెన్ గో ఇంటు ద కన్సోల్. సో, ఇలాగా వస్తుంది అవుట్‌పుట్. ఒక సింగిల్ అవుట్‌పుట్ వచ్చింది. సో, అలాగే ఇప్పుడు నేను బ్రేక్ పాయింట్ F8 మళ్ళీ ప్రెస్ చేయడం వల్ల ఐ కెన్ సీ ద డెలివరీ లొకేషన్ ఆల్సో ఇన్ ద కన్సోల్ లాగ్. ఐ కెన్ సీ ద కన్సోల్ లాగ్ ఇన్ ద హియర్. ఓకే. సో, అదే విధంగా వన్ మోర్ F8 ఇక్కడ చూస్తే ఎస్టిమేషన్ టైమ్ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే. సో, ఈ విధంగా మనము ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనము కీవర్డ్ లేకోకుండా కూడా మనము ఇలాంటి కీవర్డ్ లేకోకుండా కూడా మనం డీబగ్గర్ బ్రేక్ పాయింట్ అని సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే వితౌట్ కీవర్డ్ ద్వారా లేకోకుండా ఉన్నానంటే సో, గో టు ది హియర్ కీవర్డ్ లేకోకుండా అంటే లెట్ మీ కామెంట్ హియర్ యాస్ ఆఫ్ నౌ రిమూవ్ చేయకుండా కామెంట్ చేస్తున్నాను. సో, సేవ్. ఓకే. తర్వాత వెళ్ళిన తర్వాత సో, ఇక్కడ నేను బ్రేక్ పాయింట్ వచ్చేసేసేసి ఇట్లా డైరెక్ట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి ప్రెస్ చేశారంటే మనకు ఇక్కడ బ్రేక్ పాయింట్ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా కీవర్డ్ లేకోకుండా కూడా సెట్ చేసుకోవచ్చు. బ్రేక్ పాయింట్ రిమూవ్ చేయాలంటే అగైన్ ఆ యొక్క లైన్ నంబర్ దగ్గర అగైన్ వన్ మోర్ క్లిక్ చేస్తే ఆ యొక్క బ్రేక్ పాయింట్ అనేది ఆఫ్ అవుతుందన్నమాట. కనపరాదు. ఓకే. సో, మళ్ళీ క్లిక్ చేయాలంటే ఇట్లా. ఓకే. సో, ఐ వాంటెడ్ టు పుట్ ద బ్రేక్ పాయింట్స్, మల్టిపుల్ బ్రేక్ పాయింట్స్ ఇన్ దిస్ కోడ్. ఓకే. సో, బ్రేక్ పాయింట్స్ పెట్టిన తర్వాత లెట్ మీ అగైన్ రిఫ్రెష్ అవర్ కోడ్ మీరు ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. మళ్ళీ రిఫ్రెష్ చేయొచ్చు. బ్రేక్ పాయింట్స్ పెట్టిన తర్వాత యాస్ ఆఫ్ నౌ డూయింగ్ ద రిఫ్రెష్‌మెంట్. సో, రిఫ్రెష్‌మెంట్ చేస్తే అగైన్ ఐ కెన్ సీ ది కోడ్. ఓకే. సో, ఇక్కడ బ్రేక్ పాయింట్ ఇక్కడ లైన్ నంబర్ 8 దగ్గర ఉంది కాబట్టి యాస్ ఆఫ్ నౌ ఐ కెన్ సీ ద 7 వాట్ ఈస్ ద ఫుడ్ ఐటెమ్ నేమ్. ఓకే. సో, కన్సోల్ లాగ్స్ చెక్ చేయాల్సింటే కన్సోల్ లాగ్ చెక్ చేయాలంటే ఐదర్ వి కెన్ గో టు హియర్ డైరెక్ట్‌లీ వి కెన్ సీ ద కన్సోల్ లాగ్ ఆర్ ఇక్కడ మనకు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ షో కన్సోల్ డ్రాయర్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కన్సోల్ లాగ్స్ అనేది మనం ఇక్కడ వితౌట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు కన్సోల్ లాగ్స్‌ని. ఓకే. సో, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. లెట్ మీ క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సోల్ లాగ్స్‌లో ఏం లేకుండా క్లియర్ చేద్దాం. సో, ఇప్పుడు లైన్ నంబర్ 8 దగ్గర ఉన్నాం కదా! సో, ప్రెజెంట్ నేను నెక్స్ట్ బ్రేక్ పాయింట్ మూవ్ కావాలంటే ఏంటి కమాండ్ నెక్స్ట్ బ్రేక్ పాయింట్ మూవ్ కావాలంటే
సో we have to use the F8. నెక్స్ట్ బ్రేక్ పాయింట్ మూవ్ కావాలంటే F8 యూజ్ చేయాలి. సో F8 ప్రెస్ చేస్తున్నాను. F8 ప్రెస్ చేయడం వల్ల నెక్స్ట్ బ్రేక్ పాయింట్‌కి మూవ్ అయ్యాను. సో మూవ్ అయిన తర్వాత చూడండి బిట్వీన్ దట్ నాకు కన్సోల్ లాగ్స్ ఇక్కడ ప్రెజెంట్ ఫుడ్ ఐటెమ్ మాత్రమే డిస్‌ప్లే అయింది. ఇక్కడ చూడండి డెలివరీ లొకేషన్, ఎస్టిమేషన్ టైమ్, ఈజ్ డెలివరీ అవైలబుల్ ఎలాంటి కన్సోల్ లాగ్స్ అనేది మనకు కనబరావట్లేదు. ఓకే. ఓన్లీ బికాస్ ఐ కెన్ సీ ద ఓన్లీ కన్సోల్ లాగ్ బికాస్ ఆఫ్ కోడ్ కంపైలర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా గానీ వర్క్ చేసేటప్పుడు కోడ్ కంపైలర్ యొక్క ఏ లైన్ పొజిషన్‌లో ఉంది ఆ కోడ్ కంపైలర్ అనేది మనకు ఆటోమేటిక్‌గా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. సో, ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా ఒక లైన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఉన్నప్పుడు వి కెన్ సే దట్ ఆ యొక్క కంపైలర్ అనేది కోడ్ కంపైలర్ అనేది ఆ యొక్క లైన్ దగ్గర ఆగింది అని చెప్పేసేసి మనం అర్థం చేసుకోవాలనమాట. ఓకే. సో, ఇక్కడ లైన్ నంబర్ 7, 8 దగ్గర అయిపోయింది. ఓకే. సో, పిజ్జా అని వచ్చింది. సో, నౌ అగైన్ ఐయామ్ గోయింగ్ టు ప్రెస్ ది F8. F8 ప్రెస్ చేసిన తర్వాత F8 ప్రెస్ చేసిన తర్వాత I can see the code compiler is at always we have to see that where is the code compiler. Okay. So, I am at line number 15. Okay. So, delivery location అనేది ప్రిపేర్ అయిందనమాట. సో, even if you can monitor delivery location what is the having the data we can see. Again F8. Okay. F8 ప్రెస్ చేస్తే again we can see the code. సో, దీనికి సంబంధించిన డీయాక్టివేట్ చేయాలంటే సో, ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క బ్రేక్ పాయింట్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. అండ్ దెన్ డిసేబుల్ బ్రేక్ పాయింట్. ఓకే. మనము డిసేబుల్ చేయొచ్చు. సో, డిసేబుల్ చేస్తే ఈ యొక్క బ్రేక్ పాయింట్ అనేది డిసేబుల్ అవుతుంది. సో, మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్‌మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రేక్ పాయింట్ దగ్గర ఫైర్ కాదనమాట కోడ్ కంపైలర్. నెక్స్ట్ బ్రేక్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చి కంపైలర్ వచ్చేసేసి అక్కడ ఈ యొక్క బ్రేక్ పాయింట్ అనేది ఈ యొక్క బ్రేక్ పాయింట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక్కడ ఎందుకంటే నేను డిసేబుల్ చేశాను కదా! సో, నెక్స్ట్ ఎనేబుల్‌లో ఉన్నటువంటి అంటే నెక్స్ట్ యాక్టివ్‌లో ఉన్నటువంటి బ్రేక్ పాయింట్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్రేక్ పాయింట్ దగ్గర కోడ్ కంపైలర్ అనేది వచ్చి ఆగి యాక్టివేట్ అవుతుంది. సో, బిఫోర్ దట్ ఎనీవే అగైన్ వి కెన్ సీ ద వాల్యూస్. వాట్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఫుడ్ ఐటెమ్. ఓకే. నౌ నెక్స్ట్ వచ్చేసేసి F10. F10 అంటే నెక్స్ట్ లైన్. ఓకే. నెక్స్ట్ లైన్ అనమాట. సో, కోడ్ కంపైలర్‌ని నెక్స్ట్ లైన్‌లోకి జంప్ చేసే క్రమంలో ఏం యూజ్ చేస్తామంటే F10 అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఎలాగంటే ఓకే. ఐయామ్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద బ్రేక్ పాయింట్స్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రిమూవ్ చేయాలంటే ఆల్ ద బ్రేక్ పాయింట్స్ మనం రిమూవ్ చేయాలంటే అంటే రిమూవ్ గాని లేదంటే డిసేబుల్ చేయాలంటే ఆల్ ద బ్రేక్ పాయింట్స్ ఎలా చేస్తామంటే మీరు ఇక్కడ ఐకాన్ చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ యొక్క బ్రేక్ పాయింట్ ఏదైతే ఐకాన్ కనిపిస్తుందో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే all the breakpoints we can disable that, or we can use the control F8 command. By using that we can disable all the breakpoints అనమాట. సో, క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయడం వల్ల మొత్తం బ్రేక్పాయింట్స్ అన్నీ డిసేబుల్ అయిపోయాయి. చూడండి. సో, ఇప్పుడు నాకు ఎక్కడే గానీ నాకు ఏ ఒక్క పాయింట్ దగ్గర గానీ కోడ్ కంపైలర్ అనేది స్టాప్ కావటం లేదు. ఓకేనా? సో, ఇది డిసేబుల్ అనమాట. ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు రిమూవ్ ద బ్రేక్ పాయింట్స్ అంటే మీరు బ్రేక్ పాయింట్స్ అన్ని ఒకేలా రిమూవ్ చేయాలనుకుంటే బ్రేక్ పాయింట్స్ అనేవి రిమూవ్ చేయాలంటే ఇక్కడ script.js ఫైల్ ఉంది కదా! బ్రేక్ పాయింట్స్ తర్వాత script.js ఫైల్. ఇక్కడికి వచ్చి డైరెక్ట్‌గా ఈ యొక్క ఐకాన్‌ని రిమూవ్ ఇప్పుడు ఆల్ బ్రేక్ పాయింట్స్ అని వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ యొక్క ఐకాన్ ఉంది కదా! రిమూవ్ ఆల్ బ్రేక్ పాయింట్స్ ఇన్ ఫైల్. ఓకే. జస్ట్ ఐయామ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దట్. క్లిక్ చేసిన తర్వాత మొత్తం బ్రేక్ పాయింట్స్ అన్ని రిమూవ్ అయిపోయాయి. ఓకే. సో, F11 అంటే స్టెప్ ఇంటూ. ఓకే. F11 అంటే స్టెప్ ఇంటూ. దాన్ని అర్థం చేసుకోవాలంటే F10 గురించి అర్థం చేసుకోవాలంటే సో, గో టు ద కోడ్. సో, ఆ ఫంక్షన్ లెట్ మీ టేక్ ద వన్ ఫంక్షన్. ఓకే. సో, ఇక్కడ ఐయామ్ టేకింగ్ ద వన్ ఫంక్షన్ కాల్డ్ ది ఫుడ్ యాప్. ఓకే. ఈ ఫంక్షన్‌లో ఐయామ్ హావింగ్ ద 2 స్టేట్మెంట్స్. ఓకే. సో, console.log food application one console statement. వన్ మోర్ స్టేట్మెంట్ ఇస్ కన్సోల్ లాగ్ ఫుడ్ ఐటమ్ ఈస్. ఓకే. ఈ యొక్క ఐటమ్ అనేది ఐయామ్ టేకింగ్ ద వాల్యూ ఫ్రమ్ ది పారామీటర్. ఓకే. సో, ఆఫ్టర్ దట్ లెట్ మీ కాల్ దిస్ ఫుడ్ యాప్ ఫంక్షన్. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు నౌ లెట్స్ అండర్స్టాండ్ ది F11. ఓకే. సో, గో టు ద అప్లికేషన్. సో, ఐయామ్ పుట్టింగ్ ద బ్రేక్ పాయింట్ హియర్ లైన్ నంబర్ 8. ఓకే. సో, now let me refresh చేసిన తర్వాత మనకు తెలుసు ఇప్పుడు F10 అంటే నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తుంది కదా! F10.
F10 అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లైన్‌లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బై డిఫాల్ట్ ఏదన్నా గాని కంపైలర్ అనేది ఇక్కడ లైన్ నంబర్ 13 దగ్గరికెళ్ళలేదు. లైన్ నంబర్ 18 దగ్గరికెళ్ళింది చూడండి. సో, ఏంటంటే రీజన్ ఏంటంటే ఫంక్షన్స్ ఏంటంటే డైరెక్ట్‌గా కంపైలర్ అనేది ఇన్‌సైడ్ ఆఫ్ ఫంక్షన్స్‌కనేది వెళ్ళదనమాట. బై డిఫాల్ట్ అది మనకు తెలుసు. ఎందుకంటే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క ఫంక్షన్ లోపల ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్ అయితాయి. సో, వితౌట్ ఫంక్షన్ కాలింగ్ వి కాంట్ రన్ ది స్టేట్మెంట్స్ ఇన్‌సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే. సో, అందుకని ఇక్కడ ఫంక్షన్ డెఫినిషన్ లోపలికెళ్ళి కంపైలర్ అనేది ఆటోమేటిక్‌గా కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సో, కాల్ చేసినప్పుడు మాత్రమే కోడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే. సో, ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇప్పుడు F10 ఇప్పుడు నేను లైన్ నంబర్ 18 దగ్గర ఉన్నాను. ఓకే. ఇప్పుడు నేను F10 ప్రెస్ చేస్తానంటే నెక్స్ట్ లైన్‌లోకెళ్తుంది. లైన్ నంబర్ 23లోకెళ్తుంది. ఓకే. బట్ ఐ వాంటెడ్ టు చెక్ వాట్ ఈస్ ద ఇన్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అన్నప్పుడు ఏం చేస్తామంటే F11 అనేది యూజ్ చేస్తాం. F11 కమాండ్ ద్వారా ఏమవుతుందంటే చూడండి. ఐ యామ్ గోయింగ్ టు ప్రెస్ ద F11. ఓకే. F11 ప్రెస్ చేసిన తర్వాత దెన్ ఐ యామ్ ఇన్‌సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే. ఐ యామ్ ఇన్‌సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. మీరిప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఫంక్షన్‌లో ఐ యామ్ నాట్ పాసింగ్ ది ఎనీ పారామీటర్. బట్ ఇక్కడ ఐటెమ్ అనేది తీసుకున్నాను. బట్ ఐ యామ్ నాట్ పాసింగ్ ఎనీ పారామీటర్. సో, ఇప్పుడు ఇక్కడ ఇన్‌సైడ్ ఆఫ్ ఫంక్షన్‌లోకి జంప్ అయినప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఆటోమేటిక్‌గా ఐటెమ్ అన్‌డిఫైన్డ్ అనేటువంటి ఇంటెలిజెన్స్ వచ్చింది చూడండి ఇక్కడ. అంటే ఇది రన్ టైమ్‌లో ఐ కెన్ సీ వాట్ ఈస్ ద వాల్యూ, వాట్ ఈస్ ద ఇన్‌సైడ్ ఆఫ్ ద ఐటెమ్. సో, మౌస్ ఓవర్ చేసినప్పుడు కూడా మనం చూసుకోవచ్చు అన్‌డిఫైన్డ్ అని ఆర్ వి కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ హియర్. ఐటెమ్ అన్‌డిఫైన్డ్. ఓకే. ఐ యామ్ అట్ ఫుడ్ అప్లికేషన్. సో, మళ్ళా మనం నెక్స్ట్ స్టేట్మెంట్‌లోకి వెళ్ళాలంటే అగైన్ వి హావ్ టు యూజ్ ద F10. F10 యూజ్ చేసినట్టయితే వి కెన్ సీ దేర్ ఈస్ నో వాల్యూ ఆఫ్ ది ఐటెమ్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లైన్ నంబర్ 18కి దగ్గర వాల్యూ అనేది పాస్ చేస్తాను. సో, లైన్ నంబర్ 18 దగ్గరికి గో టు ద లైన్ నంబర్ 18 అండ్ ఐ యామ్ గోయింగ్ టు పాస్ ది వాల్యూ. సో, లెట్స్ సే ఐ యామ్ గోయింగ్ టు పాస్ ద వాల్యూ యాస్ ఫుడ్ ఐటెమ్ నేమ్. సో, ఆల్రెడీ వాల్యూ ఉంది కదా ఇక్కడ ఫుడ్ ఐటెమ్ నేమ్‌లో. సో, ఐ యామ్ పాసింగ్ దిస్ వాల్యూ. పిజ్జా అనేది ఐ యామ్ నాట్ పాసింగ్ ది పిజ్జా హాట్ కోడెడ్ వాల్యూ. వాట్ ఎవర్ ద వాల్యూ ఐ యామ్ హావింగ్ ది ఫుడ్ ఐటెమ్ నేమ్ ఐ యామ్ పాసింగ్ దట్ వాల్యూ. ఓకే. లెట్ మీ సేవ్. సేవ్ చేసిన తర్వాత అగైన్ రిఫ్రెష్. సో, రిఫ్రెష్ చేసిన తర్వాత ఎనీవే ఐ పుట్ ద డీబగ్గర్ పాయింట్ బ్రేక్ పాయింట్ నియర్ అట్ 8 లైన్ నంబర్. సో, F10 చేసిన తర్వాత నౌ if you mouse over, you see that mouse over food item name is having the pizza. So, now I am pressing the F11. F11 ప్రెస్ చేస్తే I can go inside of the function F11. F11 ప్రెస్ చేసిన తర్వాత మౌస్ ఓవర్ చేసినట్లయితే I can see that now I can see the pizza. సో, now F10. సో, F10 ప్రెస్ చేయాలి. సో, F10 అంటే నెక్స్ట్ లైన్ అన్నమాట. నెక్స్ట్ లైన్. సో, F10 ప్రెస్ చేసిన తర్వాత ఐ మూవ్ టు ద నెక్స్ట్ లైన్. మళ్ళీ అగైన్ F10. ఓకే. F10 చేసిన తర్వాత లైన్ నంబర్ 16. సో, అగైన్ ఇట్ వోంట్ కమ్ టు ద లైన్ నంబర్ 18. ఇట్ విల్ కమ్ టు ద 23. కంపైలర్ 23లోకి వస్తుంది. సో, చూడండి నెక్స్ట్ లైన్ వచ్చేసేసి వెన్ ఐ యామ్ గోయింగ్ టు ప్రెస్ ఆన్ F10 ఇట్ కమ్ టు ద 23. ఓకే. సో, ఇది అన్నమాట. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో, ఆర్ వి కెన్ యూజ్ ఇక్కడ మనం ఇక్కడ చూసినటువంటి ఇక్కడ మీరు స్టేట్మెంట్ చూసినట్లయితే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు సీ దిస్ కమాండ్స్ మనకు కమాండ్స్ F8, F10, F11 కమాండ్స్ ఎట్లయితే కీబోర్డ్ ద్వారా ప్రెస్ చేస్తున్నామో అదేవిధంగా ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ద కీబోర్డ్ షార్ట్‌కట్ కీస్ సో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ డెవలపర్ టూల్స్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఐకాన్స్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఐకాన్ ఇది వచ్చేసేసి ఎనీవే F8. ఓకే. నెక్స్ట్ బ్రేక్ పాయింట్‌కి హిట్ అవుతుంది. ఇది వచ్చేసేసి నెక్స్ట్ ఐకాన్ వచ్చేసేసి స్టెప్ ఓవర్ F10. ఓకే. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వన్ ఆల్సో ఆర్ యూ కెన్ యూజ్ ద కీబోర్డ్ షార్ట్‌కట్‌కి దట్ ఈస్ F10. నౌ నెక్స్ట్ F11 అంటే ఇందాక మనం F11 లైన్ నంబర్ 18 నుంచి 14కి వెళ్ళాలంటే మనం F11 కమాండ్ యూజ్ చేసాం కదా! అలా కాకోకుండా కీబోర్డ్ షార్ట్‌కట్‌కి F11 కాకోకుండా సో, వి కెన్ యూజ్ దిస్ కమాండ్ యాస్ వెల్. ఓకే. సో, ఇట్లాగా ఉంటుందన్నమాట. సో, అగైన్ F10, 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 F10 అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసేసి ఐ మీన్ గోయింగ్ టు ప్రిపేర్ ద వన్ మోర్ ఫంక్షన్ ఇన్‌సైడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకే. సో, ఏంటంటే లెట్ మీ ప్రిపేర్ ద వన్ మోర్ ఫంక్షన్. లెట్స్ సే ఫంక్షన్ లాగ్ మెసేజ్. ఓకే. ఐ యామ్ గోయింగ్ టు ప్రిపేర్ వన్ లాగ్ మెసేజ్. ఐ యామ్ కాలింగ్ ది లాగ్ మెసేజ్ ఫ్రమ్ హియర్. ఈ యొక్క ఫంక్షన్ నుంచి కాల్ చేస్తున్నాను.
So let's say I'm going to pass the item only again. Whatever the parameter I'm having, the same parameter I'm passing the log message as well. Here I'm going to prepare one statement. Let's say console.log. So you have ordered the item on each channel. Okay. So now again I am calling the log message from the food app. Okay. So let me execute. Back to the application, again refresh. So now I'm whatever the commands I'm using, just watch it here. So now F10 చేసిన తర్వాత డైరెక్ట్గా ఐఎమ్ కమింగ్ టు ది ఇట్ సైడ్ ఐఎమ్ కమింగ్ టు దట్ లైన్ నెంబర్ 23. సో ఇప్పుడు నేను లైన్ నెంబర్ 23 దగ్గర ఉన్నప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ F11 చేయడం వల్ల కంపైలర్ అగైన్ పుష్ దట్ కంపైలర్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ F14. ఓకే. సో F11 ప్రెస్ చేశాను, మళ్ళా F10 మళ్ళా. సో మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే F10 ప్రెస్ చేశాను, ఐఎమ్ అట్ లాక్ మెసేజ్. సో నా ఇప్పుడు లాక్ మెసేజ్ దగ్గర ఉన్నప్పుడు ఐఎమ్ ప్రెసింగ్ F11 ప్రెస్ చేస్తే అగైన్ స్టెప్ ఓవర్ ఇంటూ దిస్ ఫంక్షన్. ఓకే, నౌ ఐ కెన్ సీ ద స్టెప్ ఓవర్. సో ఇట్లాగా ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్స్ అనేది మనము వెళ్ళాలంటే, సో ఒక ఫంక్షన్ ఇన్సైడ్కి వెళ్ళాలంటే వీఆర్ గోయింగ్ టు యూస్ ద స్టెప్ వీ హ్యావ్ టు యూస్ ద F11 కమాండ్. ఓకే. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసేసి షిఫ్ట్ F11. So before I am going to do the shift F11, let me take the ఇక్కడ నేను లాక్ మెసేజ్లో నేను వాల్యూ అనేది పాస్ చేస్తున్నాను ఇక్కడ నుంచి, బట్ ఐఎమ్ నాట్ హియర్. ఇక్కడ లాక్ మెసేజ్లో ఐటమ్ అనేది పాస్ చేస్తున్నాను కదా, బట్ ఇక్కడ ఏంటంటే లాక్ మెసేజ్లో నేను ఆ యొక్క వాల్యూని నేను క్యాప్చర్ చేయట్లేదు. లెట్ మీ క్యాప్చర్ దట్ వాల్యూ. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద వాల్యూ ఐటమ్. ఓకే. సో నేను ఈ యొక్క వాల్యూని క్యాప్చర్ చేస్తున్నాను. సో బ్యాక్ టు ది అప్లికేషన్, లెట్ మీ F10 F11. సో ఇప్పుడు నేను షిఫ్ట్ F11 ఇచ్చేస్తున్నాను చూడండి. షిఫ్ట్ F11 ఇచ్చడం వల్ల ఐ కెన్ కమ్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ డైరెక్ట్లీ. F10 ఇచ్చేయట్లేదు. F10 అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తాను, బట్ ఐఎమ్ యూజింగ్ ద స్టెప్ అవుట్ ఇచ్చేస్తున్నాను. ఫర్ స్టెప్ అవుట్కి షిఫ్ట్ F11 ఇచ్చేస్తున్నాను. షిఫ్ట్ F11 ఇచ్చేయడం వల్ల చూడండి, షిఫ్ట్ F11. వెన్ ఐమ్ గోయింగ్ టు షిఫ్ట్ F11, ఈ ఫంక్షన్స్ అవుట్ సైడ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద లైన్ నెంబర్ 28 దగ్గరికి వస్తాను. ఇక్కడికి కోడ్ కంప్లైర్ అనేది. సో కోడ్ కంప్లైర్ ఇట్ విల్ పాయింట్ అవుట్ టు ది 28 లైన్ నెంబర్. ఓకే. సో షిఫ్ట్ F11 చూడండి, లైన్ నెంబర్ 28 దగ్గరికి వచ్చి వీ కెన్ సీ ద కోడ్ అట్ లైన్ నెంబర్ 28. సో షిఫ్ట్ F11 అంటే స్టెప్ అవుట్. ఓకే. ఆర్ వీ కెన్ యూస్ దిస్ కమాండ్ యాజ్ వెల్. ఓకే. సో ఈ యొక్క కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు స్టెప్ అవుట్కి. ఓకే. ఈ యొక్క ఏదైతే కనిపిస్తుందో ఐకాన్ దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిబగ్గింగ్ పాయింట్స్. సో ఇలాగా మనము ఈ యొక్క 5 కమాండ్స్ని మనము ఏం చేస్తామంటే సిచ్యువేషన్ తగ్గట్లు మనము డిబగ్గింగ్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది డిబగ్గింగ్ కోడ్ టెక్నిక్స్. సో నెక్స్ట్ సెషన్లో మనము కాంప్లెక్స్ డేటా టైప్స్ యొక్క మెంబర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ.